ఓఫిరే గారికి వందనాలు, మార్గబాబు గారికి వందనాలు. 2వ దినవృత్తాంత గ్రంథములు 25వ అధ్యాయం 20వ వచనంలో యెహోయాదా కుమారుడైన జెకర్యా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35లో ఉన్న బరకియా కుమారుడైన జెకర్యా ఒక్కరేనా లేక ఇద్దరు వేరు వేరా? దయచేసి తెలియచేయండి. పాస్టర్ బలే రాజు, ఏలూరు. అది 2వ దినవృత్తాంతములు 25-20. It is one of the discrepancies because of the copyist mistake. 25-20 సార్. 25-20 కాదే, 25-20 అని రాశారు సార్ ఇక్కడ. 24-25. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని జెకర్యా ప్రవచించాడు. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టింది. ఇక్కడ ఇది యెహోయాదా కుమారుడైన జెకర్యా. అక్కడేమో డిఫరెంట్ ఐడెంటిటీ రాయబడి ఉంటుంది. అది 23-35 సార్, మత్తయి సువార్త. అదే నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం బరకీయ కుమారుడు అని ఉంటుంది. బరకీయ కుమారుడు జెకర్యా. అక్కడేమో జెకర్యా యెహోయాదా కుమారుడైన జెకర్యా, ఇక్కడేమో బరకీయ కుమారుడు జెకర్యా. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాపీస్ట్ మిస్టేక్ ద్వారా వచ్చిన డిస్క్రిపెన్సీస్లో బైబిల్లో అనేకం ఉన్న వాటికి ఇదొకటి. ఓకే, అది కాబట్టి నేనైతే నమ్ముతున్నాను జెకర్యా కుట్ర చేసి చంపబడ్డాడు, కుట్ర ద్వారా చంపబడ్డాడు, అతనే ఇతనని నమ్ముతున్నా. కానీ అక్కడ యెహోయాదా ఉంది, ఇక్కడ బరకీయ ఉంది కదా అనే డిస్క్రిపెన్సీ వస్తుంది అనమాట. దట్స్ కాపీస్ మిస్టేక్ అనుకుంటే సరిపోతుంది, బట్ ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్. ఓకే, ఎందుకంటే ఆ రకంగా చంపబడిన వాళ్ళు ఇంకొకరు మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో లేడు. జెకర్యా అనే పేరు రాళ్లతో ఆ మందిరం లోపల చంపబడడం అనేది ఒక జెకర్యా అని ఉన్నాడు. ఫాదర్ పేరే వేరుగా వచ్చిందనమాట. ఓకే ఓకే. మళ్ళీ ఇంకోటి, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ గురించి చెప్తున్నటువంటి విషయం. ఓల్డ్ టెస్టిమెంటే. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకో క్యారెక్టర్ అయితే లేదు, అందుకొరకు అతనే ఇతను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.